పోటీ ప్రపంచంలో విద్యార్థులు సాధారణంగా చదివితే ఉద్యోగ అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. మిగిలిన విద్యార్థులకు భిన్నంగా ఆలోచించడం, క్లాస్ రూమ్ చదువులను దాటి వినూత్న నైపుణ్యాలను నేర్చుకుంటేనే కెరియర్లో రాణించగలరు. అదే బాట పట్టి సరికొత్త వాహనాన్ని ఆవిష్కరించారు ఆ విద్యార్థులు. డ్రైవర్లెస్ ఎలక్ట్రిక్ వాహనాన్ని రూపొందించారు. అంతేకాదు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని వివిధ విభాగాలలో 4 బహుమతులు సొంతం చేసుకున్నారు. మరి ఆ వెహికల్ ప్రత్యేకతలేంటో మనమో చూద్దామా? శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలు ఊహించని మార్పులను తెచ్చిపెడుతున్నాయి. మానవులకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకు సరికొత్త సాంకేతికతలు అందుబాటులోకొస్తున్నాయి. అందులో ఇటీవల బాగా వినిపిస్తున్న పేరు డ్రైవర్లెస్ వెహికల్. అలాంటి వాహనాన్ని రూపొందించారు విద్యార్థులు. అంతేకాదు, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు సొంతం చేసుకున్నారు. మెదక్ జిల్లా నర్సాపూరులోని బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గత ఏడాది ఈ బాహా పేరుతో జాతీయ స్థాయిలో ఈవీ వాహనాల పోటీలను నిర్వహించింది. ఇప్పటి వరకు విద్యుత్, బ్యాటరీ వాహనాలను తయారు చేసిన విద్యార్థులు మొదటిసారిగా డ్రైవర్లెస్ వాహనాన్ని తయారు చేశారు. వారిలో ఉన్న నైపుణ్యానికి పదును పెట్టి సరికొత్త విధానంలో సెన్సార్, కెమెరా వంటి పరికరాలతో నిర్దేశిత వేగంతో వాహనం ముందుకు కదిలే విధంగా దీనిని రూపొందించారు. ఈ వాహనం ఏర్పాటు కావడం వెనుక 3 డిపార్ట్మెంట్ల నుంచి మొత్తం 30 మంది విద్యార్థుల శ్రమ దాగి ఉంది. ఒక్కో డిపార్ట్మెంట్ నుంచి ఒక్కో విభాగానికి ప్రాతినిధ్యం వహించారు. ప్రధానంగా మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ డ్రైవర్లెస్ వాహనం తయారీలో ముఖ్య పాత్ర పోషించారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ విద్యార్థులు వాహనానికి కావలసిన సెన్సార్తో పాటు నడవడానికి యాక్టివేటర్ని అమర్చారు. ఇది ముందుకు నడవడానికి కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు కోడింగ్ చేశారు. మేము ఈ వెహికల్తో పాటు ఎస్ఐ ఏబాహా అనే కాంపిటీషన్లో పాల్గొన్నాము. ఈ కాంపిటీషన్ గార్క్ అనే చెన్నైలో పాల్గొనడం జరిగింది. ఈ వెహికల్ చేయడానికి మేము మొత్తం 30 మంది టీం మెంబర్స్తో పాటు 2 ఫ్యాకల్టీ అడ్వైజర్తో పాటు వెళ్ళాము. అండ్ ఈ వెహికల్ తయారు చేయడానికి మా కాలేజ్ నుండి మెకానికల్, ఇంకా ట్రిపుల్ ఈ అండ్ సిఎస్సి వాళ్ళతో తయారు చేశాము. ఇందులో కొన్ని ఈవెంట్స్ ఉంటాయి, స్టాటిక్ అండ్ డైనమిక్ ఈవెంట్స్. స్టాటిక్లో బిజినెస్, డ్రైవ్ బై వైర్ అండ్ ఆటోనమస్ సేఫ్టీ లేయర్ అనే ఈవెంట్స్ ఉంటాయి. డైనమిక్ ఈవెంట్స్లో లేన్ కీప్ అసిస్టెన్స్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అండ్ ఆటోనమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ అండ్ అట్నే దాంతోపాటు ట్రాఫిక్ లైట్స్ అండ్ సైన్ డిటెక్షన్ అనే ఈవెంట్స్ ఉంటాయి. ఇది అన్నిటితో పాటు లాస్ట్కి ఎండ్యూరెన్స్ ఉంటుంది. కంప్లీట్ ADAS లెవెల్ 2 డ్రైవర్లెస్ వెహికల్. దీంట్లో సెన్సార్స్ ఉంటాయి, రాడార్ ఇంకా కెమెరా అండ్ సెన్సార్స్తో లేన్ డిటెక్ట్ చేసుకొని వెహికల్ ముందుకెళ్తుంది. ఈ వాహనంలో డ్రైవర్ లేకుండా నడవడానికి ప్రధానంగా రాడార్, సెన్సార్, కెమెరాలను ఉపయోగించారు. సెన్సార్ ద్వారా ఎదురుగా వస్తున్న వాహనాలు, వస్తువులు గాని వస్తే ఈ వాహనం వెంటనే బ్రేకులు వేసుకుని ఆగిపోతుంది. తొలుత ఈ వెహికల్ ఎలక్ట్రిక్ ద్వారా పనిచేసేది. దానిని డ్రైవర్ లేకుండా తయారు చేయడానికి విద్యార్థులు అనేక మార్పులు చేసి పలుసార్లు విఫలమైనా వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఒక్కో విభాగంలో మార్పులు తీసుకొచ్చారు. ఈ వెహికల్ అనేది ADAS లెవెల్ 2 కిందకి వస్తుంది. సో దీంట్లో సెన్సార్స్ ఉంటాయి, రాడార్, కెమెరా అండ్ జెట్ మెయిన్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది. సో ఇవన్నిటిని ఇన్పుట్ తీసుకొని దీన్ని ప్రాసెస్ చేసి దాని తర్వాత డ్రైవ్ బై వైర్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. అందులో వెహికల్ ఫార్వర్డ్ అండ్ రివర్స్, తర్వాత స్టీరింగ్ ఇవన్నీ కంట్రోల్ చేస్తూ మేము ఇందులో చేసాం. దీంట్లో కూడా చాలా సెన్సార్స్ వాడి ఒక్కొక్క దాని నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని దాని తర్వాత వీటన్నిటిని చేసామన్నట్టు. సో ఇది యాక్చువల్లీ రాడార్ సెన్సార్. సో ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వేవ్స్ అనేది జనరేట్ చేసేది. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వేవ్ జనరేట్ చేసి ఒక ఆబ్జెక్ట్ని హిట్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కువ అనేది రివర్స్ వస్తుంది. సో అది ఎంత స్పీడ్లో వస్తుంది, ఎంత డిస్టెన్స్ నుంచి వస్తుంది అనేది తీసుకొని, సో ఒక ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంది. సో ఇందులో కొన్ని సినారియోస్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ అనేది ఆటోనమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్. అంటే ఈ వెహికల్ వెళ్తున్నప్పుడు సడన్గా ఒక ఆబ్జెక్ట్ లేకపోతే ఒక కారు, ఒక పర్సన్, ఒక కుక్కను, ఒక పిల్ల ఏదో ఒకటి అడ్డొచ్చినా కూడా ఇది వెంటనే ఆపేస్తుంది అన్నట్టు. దాని తర్వాత అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. ఒక వెహికల్ ముందు ఎంత స్పీడ్లో వెళ్తుందో ఆ వెహికల్ని ఫాలో అయ్యే కేపబిలిటీస్ అనేవి ఈ వెహికల్కి ఉంది. ఇంకోటి లేన్ కెపాసిటీ. ఒకవేళ ఒక లేన్ ఉందనుకో, ఆ రోడ్ని ఆ లేన్ని ఫాలో అవుతూ కూడా వెళ్ళగలిగే కెపాసిటీ అనేది ఈ రోడ్కి ఉంది. అండ్ ఇంకొకటి ఏంది, ట్రాఫిక్ లైట్స్ అనేవి ఉంటుంది. ఒకవేళ 20 kmph, 30 kmph స్టాప్ అనుకో, అవన్నీ డిటెక్ట్ చేసి ప్రాసెస్ చేసి వెహికల్ అనేది ఆగడం అనేది జరుగుతుంది. బీవీఆర్ ఐటీ కళాశాల చెన్నైలో జరిగిన జాతీయ స్థాయి డ్రైవర్లెస్ వాహన పోటీల్లో తొలిసారిగా పాల్గొంది.
అయినా పోటీల్లో మిగతా విద్యార్థుల కంటే ఉత్తమ ప్రతిభ చాటి బెస్ట్ టీం కింద మొదటి బహుమతి సొంతం చేసుకుంది ఈ విద్యార్థుల బృందం. టీమ్ ఏ అఫెండర్స్ పేరుతో పాల్గొని ఏడీఎస్ లెవెల్ 2లో డ్రైవర్ రహిత వాహనాన్ని రూపకల్పన చేసి అభివృద్ధి చేశారు. ఏబాహా 2025లో పార్టిసిపేట్ చేసిన వెహికల్ ఎగ్జిస్ట్ అయి ఉన్న ఎలక్ట్రికల్ వెహికల్ని ఒక ఆటోనమస్ వెహికల్గా కన్వర్ట్ చేసి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసాము. దీంట్లో మాకు చాలా డైనమిక్ ఈవెంట్స్ అనేవి జరిగాయి. లైక్ ఏసీసీ, ఏఈబీ, టీఎల్ఎస్డి అండ్ ఎల్కేఏ. ఏసీసీ అంటే మనం ముందు ఉన్న వెహికల్ యొక్క వేగాన్ని గుర్తించి మన వెహికల్ దాన్ని ఆ వేగంలో వెళ్ళాలి. ఏఈబీ అంటే ఆటోనమస్ బ్రేకింగ్ అనమాట. లైక్ ఏదన్నా నీకు అడ్డంగా కనిపించింది కార్ అన్నప్పుడు అది దాన్ని గుర్తించి కెమెరా ద్వారా అది ఆగిపోవాలి. ఎల్కేఏ అంటే మనము లేన్స్ని గుర్తించి అది ఆ లేన్లో ఆ కర్వ్లో స్ట్రైట్గా వెళ్ళగలగాలి. ఇంకా టీఎల్ఎస్డి అంటే మనం ట్రాఫిక్ లైట్స్ చూస్తూ ఉంటాం కదా రోజు, అలా ట్రాఫిక్ లైట్స్ని గుర్తించి అండ్ ఇంకా స్పీడ్ లిమిట్స్ 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ అలా ఉన్న స్పీడ్ సైన్స్ని గుర్తించి మన వెహికల్ దాన్ని అడాప్ట్ చేసుకొని దాని ప్రకారం దాని స్పీడ్ని చేంజ్ చేసుకొని వెళ్ళాలి. ఇవన్నీ డైనమిక్ ఈవెంట్స్. ఇవన్నీ కలిపి ఒక ట్రాక్ లాగా పెట్టారు, అది ఎండ్యూరెన్స్. అందులో మా టీంకి 2nd ప్లేస్ వచ్చింది. ఏబాహా స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ వెళ్ళిన టీమ్స్లో అన్నిటికంటే బెస్ట్ టీం మాదే వచ్చింది. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అందులో. ప్రస్తుత తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దూసుకుపోతుంది. ప్రతి అంశంలో ఇది తప్పనిసరిగా ఉపయోగపడుతోంది. విద్యార్థులు తమ వాహన తయారీలో కూడా ఏఐ టెక్నాలజీని వినియోగించి స్వయంగా వాహనాన్ని తయారు చేశారు. దీని ద్వారా వారికి ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు అధ్యాపకులు. ప్రస్తుత పరిస్థితుల్లో కోర్ సెక్టార్ జాబ్స్ రావట్లేదు అనేసి అనుకుంటున్న సమయంలో డిపార్ట్మెంట్ నుంచి మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్, ఫార్మాసిటికల్ ఈ రంగంలో ఉన్న స్టూడెంట్స్ కూడా వాళ్ళంతా వాళ్ళే స్వయంగా ఒక వెహికల్ని డెవలప్ చేయడం, కంప్యూటర్ ఏఐ రెవల్యూషన్ అవుతున్న టైంలో ఆ ఏరియాలో కూడా వాళ్ళు మన వెహికల్ని డెవలప్ చేయడానికి ఆ ఏఐ టూల్స్ని వాడుతూ ఆటోనామస్ వెహికల్ అనేది ఒకటి తయారు చేయడం అండ్ దాన్ని ఒక నేషనల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం అండ్ చాలా చాలా గర్వంగా భావిస్తున్నాము. సో మీరు చూస్తున్న వెహికల్ ఫైనల్ ఎండ్యూరెన్స్లో పాస్ అవ్వాలి. సో ఈ పాసింగ్కి చాలా స్టేజెస్ ఉంటాయి. సో ఈ స్టేజ్ని బట్టి ఎంతవరకు మీట్ అయ్యే రిక్వైర్మెంట్స్ దాన్ని బట్టి పాయింట్స్ ఎవాల్యుయేషన్ అవుతుంది. సో ఫైనల్ ఎండ్యూరెన్స్కి వెళ్ళేటప్పటికి మొత్తం టోటల్ 18 టీమ్స్లో 4 టీమ్స్ వచ్చాయి. సో ఇట్ వాస్ వెరీ హ్యాపీ దట్ బీవీఆర్టీ ఆల్సో వాజ్ వన్ అమాంగ్ ద 4 టీమ్స్ అండ్ వీ స్టూడ్ యాజ్ 2nd రన్నర్ అప్. సొసైటీ ఫర్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్ ఇంటర్నేషనల్ అనే సొసైటీ ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి జాతీయ స్థాయిలో 4 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. దానికి అనుగుణంగా ప్రత్యేకమైన వాహనాల తయారీకి కావలసిన సూచనలు విద్యార్థులకు ఇస్తున్నామని చెబుతున్నారు మరో అధ్యాపకుల బృందం. బాహా అంటే ఆఫ్ రోడ్ వెహికల్స్, రోడ్డు మీద కాకుండా బయట నడిచే వెహికల్స్ మీద 4 రకాల కాంపిటీషన్స్ అవుతాయి. అందులో ఒకటి ఎంబాహా అంటే ఇంజిన్తో రన్ అయ్యే వెహికల్. ఈ బాహా అంటే ఎలక్ట్రికల్ వెహికల్. ఏ బాహా అంటే డ్రైవర్ లేకుండా రన్ అయ్యే వెహికల్. ఆఖరిలో హైడ్రోజన్ బాహా అంటే హైడ్రోజన్ ని ఫ్యూయల్ గా వాడి చేసే బాహా అండి. సో వీటిల్లో మనం ఈ బాహాలోని ఏ బాహాలోని పార్టిసిపేట్ చేస్తున్నాము. ప్రస్తుతం ఏ బాహాలో మనం విన్ అయ్యాం, 4 ప్రైజులు విన్ అయ్యాము. పాల్గొన్న ఫస్ట్ టైంలోనే 4 రావడం చాలా ఆనందంగా ఉంది. వెహికల్ని మన మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తయారు చేశారు. మన ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ దాంట్లో కొన్ని సెన్సార్స్, యాక్చువేటర్స్ అవన్నీ కూడా అమర్చారు. ఇవి వర్క్ చేయడానికి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ దాంట్లో కోడింగ్ చేశారు. దాని ఫలితమే ఇది. ప్రతి ఇయర్ పార్టిసిపేట్ చేస్తున్నాము, ప్రైజులు కూడా వస్తున్నాయి. ప్రైజుల కంటే కూడా స్టూడెంట్స్ దే ఆర్ గెయినింగ్ ద నాలెడ్జ్. అది చాలా హ్యాపీ. టెస్లా కూడా ఎంటర్ అయింది మన దగ్గర. టాప్ మల్టీనేషనల్ కంపెనీస్ కానీ ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీస్ కూడా ఈ టెక్నాలజీని డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేస్తాయి. ఈ విజయాలు విద్యార్థుల సమిష్టి కృషి, సృజనాత్మకతకు నిదర్శనం. ఆయా కళాశాలల ప్రోత్సాహంతో విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ బయటకు వస్తోంది. దీంతో పాటు వారు ఎంచుకున్న భవిష్యత్తు మార్గానికి బాటలు వేసినట్లవుతుంది.